నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చిన్నారి బంగారు భవిష్యత్తుకు 2 చుక్కలు. 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు, కౌన్సిలింగ్ నేరాలకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తనతో మెలగండి. సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాలలో మెగామార్ట్ సూపర్ మార్కెట్ 3వ బ్రాంచ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. ఆరాధ్యుడు, దయామయుడు, కరుణామయుడు యేసుక్రీస్తు క్రీస్తు విలువలను ముందుకు తీసుకుపోవాలి. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. బనగానపల్లిలోని ప్రియదర్శిని పాఠశాలలో చిన్నపిల్లలకి పల్స్ పోలియో చుక్కలు. 2 చుక్కలు చిన్నారి నిండు జీవితానికి భరోసా. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు. నంద్యాలలో 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 2 పోలియో చుక్కలు వేయించి తమ చిన్నారి బంగారు భవిష్యత్తుకు 2 నూరేళ్లు రక్షణ కల్పించారని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల పట్టణం నూనెపల్లి ప్రాంతంలోని ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లబత్తల కార్తిక్, రాష్ట్ర వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ 0 నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ 2 పోలియో చుక్కలు వేయించి తమ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు రక్షణ కల్పించాలన్నారు. దేశవ్యాప్తంగా 1995 సంవత్సరం నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని, పోలియో రహిత దేశంగా భారత్ నిలవాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. పోలియో పూర్తిగా అంతరించిపోయిందన్న భావన ప్రజల్లో ఉండకూడదనే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. Good boy. మందికి వేస్తున్నాము. అందులో ముఖ్యంగా ఈ సెంటర్ లో ఈ ఠాగూర్ ప్రైమరీ స్కూల్, మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో దాదాపుగా 91 మెంబర్స్ పిల్లలకి వేస్తున్నాం. ఇప్పుడు 0 to 5 years అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అలాగే ఈ పోలియో చుక్కలు అనేటివి అంగవైకల్యం, జీవితాంతం అంగవైకల్యం బాధపడుతుందని చూస్తూ ఉంటాం ఎంతో మందిని గతంలో. ఇప్పుడు అలాంటి వ్యాధి లేదు మన దేశంలో, పోలియో వ్యాధి లేదు కాబట్టి కంటిన్యూగా మరియు ఇక రాకుండా పూర్తిగా పక్క దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వస్తుంది కాబట్టి పోలియో వైరస్ ఇంకా మనం నిర్మూలించడానికి భవిష్యత్తులో కూడా ఎక్కడ పోలియో కేసులు నమోదు కాకుండా, పోలియో జబ్బున బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. తద్వారా దాదాపుగా మన జిల్లా కూడా, నంద్యాల జిల్లాలో ఇప్పటిదాకా పోలియో కేసులు ఎప్పుడు మనకు రిపోర్ట్ కాలేదు, గతంలో కూడా కాలేదు. కాబట్టి ఈ రోజున మనం మేడంగా చేతుల మీదుగా ఈ కార్యం నిర్వహిస్తున్నాము. అందుకు మేడం గారికి ధన్యవాదాలు ఇస్తున్నాం. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సిఐ సుధాకర్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వీరిపై పోలీస్ నిఘా కూడా ఉందని పేర్కొన్నారు. వచ్చే వేడుకలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తరలిస్తామని హెచ్చరించారు. గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని
హుందాగా జీవించాలని సూచించారు. నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసిన వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. నేరాలకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, భవిష్యత్తును కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మారండి రౌడీ షీటర్లకు సీఐ హితవు పలికారు. అందరికీ నమస్కారం. ఈరోజు డైలీ రొటీన్లో భాగంగా నంద్యాల 1 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్ల మరియు సస్పెక్టెడ్ షీటర్లకు సంబంధించిన కౌన్సిలింగ్ నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాల మేరకు నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం రౌడీ షీటర్లు అందరూ హాజరైనారు. వీళ్ళకి కౌన్సిలింగ్లో ఎటువంటి నేరాల్లోనూ ఇన్వాల్వ్ కాకుండా ఏదైనా సమస్యలు ఉంటే పోలీసుని అప్రోచ్ కావాలని చెప్పేసి, మంచి ప్రవర్తనతో ఉంటే ఈ వారి యొక్క ప్రవర్తనను బట్టి షీట్లో కూడా క్లోజ్ చేస్తామని, ఏమైనా నేరాల్లో ఇన్వాల్వ్ అయితే ఈ రౌడీ షీటర్లు వాళ్ళ మీద పీడీ యాక్ట్లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్లో కూడా బుక్ చేసి జిల్లా బైక్స్ను కూడా ప్రపోజల్ పంపిస్తామని చెప్పేసి కౌన్సిలింగ్ వాళ్ళకు తెలియజేయడం జరిగింది. నంద్యాల పట్టణ ప్రజలకు నాణ్యమైన సరుకులను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో టీటీడీ రోడ్లోని జీవీ మాల్ కు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మెగామార్ట్ సూపర్ మార్కెట్ 3వ బ్రాంచ్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్టోర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ, నంద్యాల పట్టణం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను, నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం అభినందనీయమన్నారు. మెగామార్ట్ నిర్వాహకులు వినియోగదారుల నమ్మకాన్ని పొందుతూ తమ 3వ బ్రాంచ్ ను ప్రారంభించడం వారి సేవలకు నిదర్శనమన్నారు. అత్యాధునిక వసతులు, విశాలమైన పార్కింగ్ మరియు కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీస్ తో ఈ సూపర్ మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగామార్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధులు నాగరాజు, హరి, నారాయణ మరియు నంద్యాల మూలమట్టం చైర్మన్ పసుపులేటి నారాయణ మరియు టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ కృపాకర్, కామిని మల్లికార్జున, అశోక్, జోసఫ్, మిద్దె హుసేని, జైలాన్, ప్రదీప్, జార్జ్, శరత్, గోవిందనాయుడు తదితరులు పాల్గొన్నారు. మెగామార్ట్ చాలా బాగా అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ కావాలని మా పోలీస్ శాఖ తరఫున మేము బ్లెస్సింగ్స్, అభినందనలు తెలుపుకుంటున్నాము. మెగామార్ట్ యాజమాన్యానికి జై హింద్. నంద్యాల పట్టణ ప్రజలకు మా నమస్కారములు. మేము మెగామార్ట్ అనేది నంద్యాలలో 3వ బ్రాంచ్, ఒక సంవత్సరం లోపల 3వ బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. కస్టమర్ల యొక్క ఆదరాభిమానాలతో సక్సెస్ఫుల్గా కస్టమర్లు అందరూ మాకు తోడుగా ఉండి, మా వెన్నంట ఉండి మా అభివృద్ధికి సహాయపడుతున్నారు అందరూ. దీని తర్వాత వచ్చేసి జనవరి కానీ ఫిబ్రవరి కానీ 4వ బ్రాంచ్ అనేది రైల్వే స్టేషన్ రోడ్లో 4వ బ్రాంచ్ ప్రారంభించబడడం జరుగుతుంది. ఓకే, ఇప్పటికి కూడా ఆ బ్రాంచ్కి, ఈ 2 బ్రాంచ్లకు కూడా నంద్యాల పట్టణ ప్రజల సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాము. సార్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెగామార్ట్ ఓపెనింగ్కి రావడం జరిగింది. ఇక్కడ ఓనర్స్కి ఫస్ట్లీ కంగ్రాచులేట్ చేస్తూ, ఇంత పెద్ద హైదరాబాద్ స్థాయిలో ఓపెన్ చేసినందుకు వీళ్ళందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇది దగ్గర 20,000 SFT ఉంది. 20,000 SFT చాలా 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 పెద్దగా, చాలా ఘనంగా ఓపెన్ చేశారు. వీళ్ళు దగ్గర ఓన్లీ ఈ స్టోర్లో 100 మెంబర్స్ని ఎంప్లాయ్ చేస్తున్నారు. అందరూ మ్యాక్సిమం నంద్యాల పిల్లలే ఉన్నారు పనిచేసేటోళ్ళు. ప్లస్ మొత్తం ఇలా మెగామార్ట్, విశాల్ మార్ట్, వీమార్ట్ మొత్తం దగ్గర 600 పీపుల్ని ఎంప్లాయ్ చేస్తున్నారు. వీళ్ళు కడప, గిద్దలూరు, నంద్యాల మొత్తం కలిపి 600, తాడిపత్రి దగ్గర 600 మెంబర్స్ని ఎంప్లాయ్ చేస్తున్నారు. వీళ్ళు జాబుల మీద దాని మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందు వచ్చి ఇంత పెద్ద ఇండస్ట్రీని పెట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది. అందరూ యూత్ కూడా జాబుల కోసం ప్రయత్నించి రాకపోతే డెఫినెట్గా వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్ కావాలి. ఏదో ఒక విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్ అయ్యి వేరే వాళ్ళని ఎంప్లాయ్మెంట్ చూపించాలి. వీళ్ళందరికీ మళ్ళీ నన్ను ఆహ్వానించిన కృతజ్ఞతలు తెలుపుతూ, ప్లస్ కంగ్రాచులేట్ చేస్తూ, ఈ నంద్యాలలో ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. నంద్యాలలో చాలా పెద్ద మార్కెట్. నంద్యాల ఇలాంటివి ఇంకా ఓపెన్ చేయాలని
వీళ్ళు ఇంకో బ్రాంచ్ కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఓపెన్ చేస్తున్నారంట. వాళ్ళకి మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తూ అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అంతా నంద్యాల పిల్లలకి ఎంప్లాయ్ మ్యాక్సిమం ఎంత కుదిరితే అంతమంది ఓన్లీ నంద్యాల పిల్లల్ని ఎంప్లాయ్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ నన్ను ఆహ్వానించడానికి కృతజ్ఞతలు. ఈరోజు మెగా మార్ట్ ఓపెనింగ్ అనేది చాలా గ్రాండ్గా జరిగింది. నేను కూడా చూద్దామనే ఉద్దేశంతో జస్ట్ విజిట్ చేద్దామని వచ్చాను. కానీ ఇక్కడ వస్తువులు, నాణ్యత, సరుకులు చాలా లేటెస్ట్గా ఉంది, రెడీగా ఉంది. మన నంద్యాల పట్టడానికి ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ. అందరూ కూడా నూతన సంవత్సరం సందర్భంగాను మరియు క్రిస్మస్ సందర్భంగాను సంక్రాంతిగాను అందరూ కూడా షాపింగ్ విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్రీస్తు విలువలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలని కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. స్థానిక సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ 2025 ఐటీ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటే శాంతికి చిహ్నం అన్నారు. ప్రజలు శాంతియుతంగా సుఖ సంతోషాలతో క్రిస్మస్ జరుపుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ కోలాబత్తుల కార్తీక్ మాట్లాడుతూ కరుణ, దయ, దాతృత్వం కలిగిన యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి దారి చూపుతాయన్నారు. డిఆర్ఓ రామునాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సబీహా పర్వీన్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, తెదేపా రాష్ట్ర కార్యదర్శులు వెదుర్ల రామచంద్రరావు, జిల్లాల శ్రీరాములు, ఎన్ఎండి ఫయాజ్, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖలీల్, నగర కార్పొరేషన్ డైరెక్టర్ సురేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా వాతావరణం చూస్తే చాలా సంతోషం వేస్తుంది. అంత చక్కటి ప్రజలు ఉన్నందుకు ముందుగా మీ అందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఉండే పెద్దలందరూ మాట్లాడారు. ఇది ఒక టుగెదర్నెస్, అందరం కలిసి ఉండడం, అలాగే లవ్, మన గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఎవరైనా నీడీ పీపుల్ ఎవరైనా ఉంటే వారికి సపోర్ట్ ఇవ్వడం, మన హ్యాపీనెస్, సారోస్ ఏమైనా ఉన్నా అవన్నీ షేర్ చేసుకోవడం. అలాగే ఇక్కడ మన రెవరెండ్ వారు రత్నరాజు గారు చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు. దేవునికి మనకి మధ్యన ఒక చిన్న తెర ఉంది. అది మనము ఒక కుటుంబం యొక్క ఒక స్టోరీ కూడా చెప్పారు. అంటే కుటుంబంలో ఉన్న ఒక నలుగురు మధ్యన విభేదాలు ఉన్నప్పుడు, మనమే కలిసిమెలిసి ఉండలేకపోతున్నప్పుడు ఇంకా సమాజం ఎటు దారి తీస్తుంది అన్నది మనం ఒక్కసారి ఆలోచించేయాలి. దానికి భగవంతుడు అంటే మనలోనే ఉన్నాడు. భగవంతుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిలో ఉన్నారు, ముందున్న వాళ్ళలో ఉన్నారు, మనలో ఉన్నారు. సమాధానం పంచుకోవడం అంటే మనల్ని మనం సమాధానం పంచుకోవడం, ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని చూడడం, ఎదుటి వ్యక్తిలో సంతోషాన్ని చూడడం, ఆ సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవడం. అంటే ఎంత చక్కని సందేశాన్ని ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. అలా ఇక్కడ చాలా మంది బైబిల్లో కూడా చక్కని వాక్యాలు చెప్పారు, మంచి మెసేజ్ ఇచ్చే వాక్యాలు చెప్పారు. వారందరికీ కూడా నేను పేరు పేరున జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ చక్కని నృత్య ప్రదర్శన చేశారు. మొదటి ప్రదర్శనలో భగవంతుడు లోకాలను ఏలే భగవంతుడు పుడతాడు అని, రెండోది చాలా చక్కగా స్కిట్ వాళ్ళు ప్రదర్శించారు పిల్లలందరూ కూడా. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సెయింట్ జోసెఫ్ ప్రాంగణం మనకి ఇచ్చారు. ఎప్పుడు కూడా చాలా చక్కని సపోర్ట్ ఇస్తారు ప్రభుత్వ కార్యక్రమం ఏది చేసినా కూడా. సో టీం అందరికీ కూడా, సెయింట్ జోసెఫ్ స్కూల్ కాలేజ్ టీం అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్యక్రమం చేసుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. అందుకని మినిస్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక్కరోజు క్రిస్మస్ కాదు, లేదు అంటే సీజనే క్రిస్మస్ కాదు, ఎప్పుడు కూడా ప్రజలందరూ ఇలాగే ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఒకరు కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకోవాలి. జిల్లా యంత్రాంగం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. జిల్లా యంత్రాంగానికి 2 విషయాలు మీరు అడిగారు. ఒకటి, క్రిస్టియన్ కమ్యూనిటీ భవన్ కావాలి అని. ఆస్ట్రేలియన్ డిస్ట్రిక్ట్స్ 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు కమ్యూనిటీ భవన్స్కి ప్రభుత్వం కేటాయించింది. మన జిల్లాలోనే మైనారిటీ వెల్ఫేర్ శాఖ మనుషులు ఉన్నారు కాబట్టి వారి సార్తో కూడా మాట్లాడి ఆ క్రిస్టియన్ భవన్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడానికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది సార్తో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాం. అలాగే బరియల్ గ్రౌండ్ ఒకటి కావాలి అని అడిగారు. జిల్లాలో చూస్తే బరియల్ గ్రౌండ్ మెయింటెనెన్స్ అనేది చాలా కష్టము. కొన్ని కంట్రీస్లో అయితే చాలా సిస్టమాటిక్గా ప్లాన్డ్గా ఉంటాయి. కొన్ని కంట్రీస్లో అయితే అసలు స్థలమే లేక ఒక కుటుంబానికి ఒక చిన్న స్థలం కేటాయించి గ్రౌండ్ మళ్ళీ మధ్యలో అంటే లేయర్ వైజ్ కూడా వెళ్తూ ఉంటారు. అంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అన్నది ఆలోచించి చాలా ప్లాన్డ్గా మనం అది ఏర్పాటు చేసుకోవాలి.
సో మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు అడిగిన బరియల్ గ్రౌండ్ ఇష్యూ కూడా మా నోటీస్లో ఉంది. దానికి కూడా ఇమ్మీడియట్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఉన్న వాటిని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము, కొత్తగా చేసినప్పుడు ఏ విధంగా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలన్న దానిపై కూడా ఆలోచించి ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటామని నేను ఈ సందర్భంగా మాటిస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆఫీసర్స్ టీమ్ అందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. బనగానపల్లి పట్టణంలోని ప్రియదర్శిని పాఠశాలలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పల్స్ పోలియో చుక్కలు వేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 2 పోలియో చుక్కలు చిన్నారుల నిండు జీవితానికి భరోసా. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకుందాం. సమాజం నుంచి పోలియోను శాశ్వతంగా నిర్మూలించేందుకు సమిష్టిగా కృషి చేద్దాం. ఈరోజు చాలా ముఖ్యమైన దినము. ఈరోజు రాష్ట్రమంతా కూడా లక్షలాది మంది పిల్లలంతా కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క పోలియో డ్రాప్స్ అనేది కూడా పుట్టిన వయసు నుంచి 5 సంవత్సరాల లోపల వేయించుకునే పిల్లలందరికీ కూడా వేయించుకుంటే ఎంతో ఆరోగ్యవంతంగా పిల్లలు ఎంతో వారికి ఎలాంటి రోగాల బారిన కూడా పడకుండా కాపాడుతుంది పోలియో. అదేవిధంగా ఇప్పటికే చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేసుకోవాలని చెప్పి తల్లిదండ్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. జీవితంలో ఒక్కసారి ఆ చిన్న వయసులో ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోతే ఆ పిల్లలకు కూడా అనారోగ్యంలో బారిన కూడా పడుతూ ఉంది. ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక సెంటర్లలో కూడా వారికి అనువైనటువంటి ప్రదేశాలలో పెడుతూ ఆ పిల్లలకందరికీ కూడా వేయాలని చెప్పి డాక్టర్లకు ఇప్పటికే సూచనలు ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పోలియో కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ పోలియో చుక్కల వలన చాలామంది పిల్లలకు కూడా ఆరోగ్యవంతం ఒకటే కాకుండా ఒక కుటుంబం వేయించుకుని ఒక పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇంకా తెలియని వారి పిల్లలు ఉంటే వారికి కూడా పోలియో చుక్కలు వేయించుకోమని చెప్పాలని చెప్పి ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి డాక్టర్లకు కూడా వారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మా. నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైసీపీ నేతలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి తదితరులు. ఫోటో సార్. హ్యాపీ బర్త్డే జగన్. అందరం ఒకటే మనం కొద్దిగంట వరకు పాట పాడు. హ్యాపీ పాట పాడు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. ఫోటో దిగాలి పక్కన.
హ్యాపీ బర్త్డే జగనన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిన్నారి బంగారు భవిష్యత్తుకు 2 చుక్కలు. 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గన్య. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు, కౌన్సిలింగ్ నేరాలకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తనతో మెలగండి. సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాలలో మెగామార్ట్ సూపర్ మార్కెట్ 3వ బ్రాంచ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. ఆరాధ్యుడు, దయామయుడు, కరుణామయుడు యేసుక్రీస్తు క్రీస్తు విలువలను ముందుకు తీసుకుపోవాలి. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ. బనగానపల్లిలోని ప్రియదర్శిని పాఠశాలలో చిన్నపిల్లలకి పల్స్ పోలియో చుక్కలు. 2 చుక్కలు చిన్నారి నిండు జీవితానికి భరోసా. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.